మొత్తానికి ఎలాగోలా కార్ అయితే కొనేసిన. చాలా రోజుల నుండి తిరిగి ఈ రోజు అయితే తీసుకున్నా. ఏ కారు కొన్నానో, ఎలా కొన్నానో మొత్తం చెప్తాను. ఈ వీడియో మొత్తం చూసేయండి. కార్ తీసుకొని ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే అమ్మ మొదలు పెట్టింది. అది ఏందానా, ఇండియాలో అయితే గుడికి వెళ్ళి పూజ చేపిస్తాము. ఇక్కడ జరిగే పని కాదు కాబట్టి ఆ దేవుడికి దండమైనా పెట్టుకోమనింది. దేశాలు దాటి వస్తే ఏమే తినే తిండి ఉండే ఇల్లు మారుతుందేమో గానీ ఆ మనసులో ఉండే భక్తి మాత్రం మారదు కదా. చిన్న హనుమాన్ విగ్రహం ఇచ్చింది అమ్మ నాకు బండిలో పెట్టుకోమని. ఇక బండికి కూడా చిన్న పూజ చేద్దామని బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను, అమ్మ, మామ, అక్క. ఇక హనుమాన్ విగ్రహాన్ని నాకు ఎదురుగా ఉండేలా కట్టేసుకున్నా బండికి. ఇక అక్క బండి లోపల కూడా పూజ ఇచ్చి చిన్న బొట్లు అయితే పెట్టమనింది. ఇక మన స్టైల్లో ఏదో అలా పూసేసి చిన్న బొట్లు అయితే పెట్టేసి బండి లోపల మాత్రమే కాదురా బయట కూడా పూజించాలని అమ్మే బొట్టు పెట్టేసింది. నీకు మించిన దేవత ఎవరున్నారమ్మా, ఫస్ట్ నువ్వే కారులో కూర్చో అని చెప్పాను. ఈ మాటకు ఒక 10 దినార్లు నొక్కేసా, అది పర్సనల్. పుష్పగాడ అమ్మే ఫస్ట్ బండిలో కూర్చోాలని ఫిక్స్ అయిపోయినా నేను, అందుకే ఫస్ట్ అమ్మనే కూర్చోబెట్టున్నాను. అక్కను మామను కూడా బండిలో కూర్చోమనే చిన్న రౌండ్ అయితే వేసి వచ్చాను. ఇంకా నేను కొన్న కార్ అయితే మిస్టుబిసి అవుట్లాండర్ అనమాట. కోవేట్లో ఇది నా సెకండ్ కార్ అనమాట. ఫస్ట్ కార్ అయితే జీప్ చొరోకి కొన్నాను. ఇది నన్ను బాగా నాకిచ్చేసింది, మెయింటైన్ చేయలేక అమ్మేసింది. ఇప్పుడు నేను కొన్న కారు మన ఇండియా అమౌంట్ 7 లక్షలు అయితే అయింది. 7 లక్షలకు మన ఇండియాలో ఎలాంటి కార్ వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి, నన్ను ఫాలో అయిపోండి. చెప్పడం మర్చిపోయిన, గల్ఫ్ కంట్రీస్ లో పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. సరే మరి ఉంటాను, బై డార్లింగ్. పుష్ప, కువైట్ పుష్ప.